హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 94 ఎపిసోడ్. నార్త్ ఇండియా టూర్ ముగించుకొని అప్పుడే కాలేజీకి ఎంట్రీ ఇచ్చాడు వివేక్. తన సెకండ్ ఇయర్ స్టూడెంట్, పైగా చదువంటే బాబుకి అంత శ్రద్ధ కూడా లేక లేజీగా లేట్గా ఎంట్రీ ఇచ్చాడు. బైక్ మీద కూర్చుని సిగరెట్ పఫ్ చేస్తూ బోకు ఫ్రెండ్స్తో బాతాకాణి కొడుతూ ఏంట్రా విశేషాలు అని పొగ గుప్మని వదిలాడు. అబ్బో, చాలా చిత్రాలు ఉన్నాయిరా బావా అంటూ ఊరించాడు ఒకడు. సిగార్ పీక వేలుతో విసిరి ఏంటా చిత్రాలు అని బీర్ తీసి ఓపెన్ చేసి గటగటా తాగేశాడు. ఫ్రెండ్స్ గుటకలు మింగుతూ, బావా మన డీన్ గాడు కొత్త రూల్స్ అంటూ చెత్త రూల్స్ పెట్టాడు. నో స్మోకింగ్, ఇక డ్రింకింగ్ చేస్తే డాబర్ మాన్లా అరుస్తాడు అన్నాడు మరొకడు. వాడే బోధి చెట్టు కింద కూర్చున్నాడు సడన్ గా అంత జ్ఞానోదయం కావడానికి అని వెకిలిగా నవ్వాడు వివేక్. బోధి చెట్టా బొక్క, మన కుమారుగాడిని పచ్చడి చేశాడు ఒకడు, వాడి మహిమే ఇదంతా అని పెదవి విరిచాడు మొదటివాడు. ఏంటి, ప్రొఫెసర్నే కొట్టాడా? ఎవడరా వాడు అంటూ కుతూహలంగా అడిగాడు వివేక్. ఫస్ట్ ఇయర్ గర్ల్ మీద మోజుపడి అంటూ జరిగిందంతా చెప్పి పిల్ల మాత్రం మస్తుంటుందిరా బావా అంటూ ఊరించాడు. ఇంట్రెస్ట్ ఎవర్రా అది అని ఆరాగా అడిగాడు వివేక్. ఇప్పుడు క్లాసులో ఉంటుందిలే, చదువుల తల్లంట అని వంకరగా నవ్వాడు రెండోవాడు. లంచ్ అవర్లో చూద్దాంలే పదండి అని క్యాంటీన్కి వెళదాం అంటూ ముందుకడుగులు వేశాడు. తన పాలిట రాహు క్యాంపస్లో ఆరంగేట్రం చేసిన విషయం తెలియక తన దందాపంలో తాను ఉంది మిథున. లంచ్ అవర్ అవ్వగానే చైర్ నుండి లేచి హలో మేడం వస్తారా లంచ్కి అంటూ వేళ్లతో సైగ చేశాడు వినీత్. ఏదో రాసుకుంటూ 5 minutes అంటూ సైగ చేసింది మిథున. గుర్రుగా చూస్తూ వదిలేస్తే రోజంతా ఇలా పుస్తకంలో పురుగులా దూరిపోతావు అని దగ్గరికి వెళ్ళి బుక్ మూసేశాడు వినీత్. కొరకొరా చూసింది మిథున. ఏంటి సాకేత్, సార్కి కాల్ చేసి చెప్పనా అని బెదిరించాడు. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఏది చెయ్యి అంటూ టెంపరీగా అందామె. నువ్వు మహా మొండివి తెలుసా, ఆకలి రా అంటూ తిణికాడు. అసలే క్యూట్గా ఉంటాడేమో, ఇప్పుడు మరింత క్యూట్గా మారిన వినీత్ని చూసి సన్నగా నవ్వుతూ హెయిర్ రబ్ చేసి ఓకే పద అని బాక్స్ తీసుకుంది. అంత చొరవగా తన హెయిర్ చెరపటంతో బాబు మనసు కోయ డాన్స్లో ఆడి హుషారుగా విజిల్ వేసుకుంటూ మిథునతో క్యాంటీన్లోకి వెళ్ళాడు వివేక్. మాట్లాడుకుంటూ ఇద్దరు క్యాంటీన్కి వచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. వివేక్ ఫ్రెండ్ మిథున రావటం చూసి బావా అదిగో నువ్వు అడిగిన పోరి అని మిథున వైపు చూపించాడు. బర్గర్ తింటూ తల తిప్పి మిథున అందానికి ఫ్రీజ్ అయ్యి కొయ్యి బొమ్మలా బిగుసుకుపోయాడు. నోట్లో ఉన్న బర్గర్ నేలకు జారేస్తూ వివేక్. ఇదేంట్రా ఇలా ఉంది అని నోటి వెంట చొంగలు కారుస్తూ అన్నాడు వివేక్. మరేమనుకున్నావు, దీని బావ మహా జబర్దస్త్గా ఉన్నాడులే బావా అన్నాడు ఇంకో ఫ్రెండ్. ఓ అలాగా, పిల్లని పటాయించాల్సిందేరా అని హార్ట్ మీద చేత్తో రబ్ చేసుకున్నాడు. వద్దు బావా, గులాబీ అందంగా ఉన్నా దాని కింద గుచ్చుకునే ముళ్ళు ఉంటుందట, దానికి బావా అనే ముళ్ళు ఉన్నాడు. ఏం కొట్టాడనుకున్నావు, మస్తు బాజా మోగించాడు అని గుడ్లు గిరగిరా తిప్పాడు వాడు. అలాగే ఉంటారా, అవన్నీ పట్టించుకుంటామా ఏంటి అని కళ్ళు మిథునకు రాసిచ్చేశాడు వివేక్. తలలు బాదుకున్నారు ఫ్రెండ్స్. సరదాగా జోక్స్ వేసుకుంటూ లంచ్ తింటూ ఏముంది నీ డబ్బాలో, నువ్వు మాత్రమే తిని ఎవరికీ పెట్టకు అంటూ ప్లేట్ జరుపుతూనే వంగి చూశాడు వినీత్. కావాలని అడగొచ్చు కదా అని చిరు కోపంగా చూసి తన బాక్స్లో ఫుడ్ని సగం షేర్ చేసింది మిథున. ఎవరినైనా తింటావా అంటే ఏమంటారు అని కళ్ళెగరేశాడు వినీత్. ఏమంటారు అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది మిథున. తింటావా అంటే తినము అని మొహమాటానికి పోతారు, తినాలని ఉన్నా. సో ఇది అంతే, పెట్టకు అంటే పెట్టమని అర్థం అని నవ్వాడు. మహానుభావా నీకో నమస్కారం, ఇంత వంకరేంటి నువ్వు అని నవ్వింది. ఏదో మీ అభిమానం అండి అంటూ షర్ట్ కాలర్ చివర మునిపంటి కింద నలుపుతూ సిగ్గు నటించాడు వినీత్. వీడెవడ్రా ఇన్ని హోయలిపోతున్నాడు అని కోపంగా అడిగాడు వివేక్. ఫ్రెండ్ అంట, ఇద్దరే తింటారు, ఇద్దరే ఉంటారు, తిరుగుతారు, మరో మనిషిని కూడా రానివ్వరు అని వెకిలిగా నవ్వాడు. అంత డీప్ ఫ్రెండ్షిప్పా అని సాగదీశాడు. అబ్బో చాలా స్ట్రాంగ్, నాగార్జున సిమెంట్తో కట్టిన పిల్లర్లా అని వెక్కిరించాడు వాడు. ఆ బాండింగ్ని నేను బద్దల కొడతానులేరా అని పొగరుగా తలగరేశాడు వివేక్. నెక్స్ట్ డే మిథున కాలేజ్ గేట్ దాటి లోపలికి వచ్చేసరికి సర్రున బైక్ తీసుకువచ్చి ఆమెకు అడుగు దూరంలో బ్రేక్ పడింది. భయంతో ఉలిక్కిపడి వెనకడుగు వేసింది. బైక్ మీదకు వచ్చేసిందేమో అనే టెన్షన్తో మిథున. పళ్ళని బయటపెట్టి ఇకిలిస్తూ హాయ్ అన్నాడు వివేక్. కోపంతో మొహం జేవరించి కాల్ చేసేలా చూసింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు అని బ్లేజర్ నుండి ఫ్లవర్ తీసి ఆమె ముఖం మీద పెట్టి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు. వియర్డ్గా లుక్తో
నాట్ ఇంట్రెస్ట్ అని పక్క నుండి వెళ్ళబోయింది. వెయిట్, ఏదైనా స్టార్ట్ చేసేంతవరకు ఇంట్రెస్ట్ ఉండదు. ఒక్కసారి స్టార్ట్ చేస్తే అందులో రుచికి ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది అని ద్వంద్వార్థాలతో అన్నాడు వివేక్. షట్ యువర్ మౌత్ రాస్కెల్ అంటూ అరిచింది. మూస్తాను బేబీ, నీ పెదవులతో జత చేసి మూస్తాను. నువ్వు నాదానివి, ఎవడి వైపైనా చూస్తే చంపేస్తాను. లంచ్ అవర్లో రెడీగా ఉండు, ఐమాక్స్కి వెళదాం అని గీరగా చెప్పాడు. చంపేస్తాను ఎక్కువ వాగావంటే. ఎవడ్రా నువ్వు, నాకే ఆర్డర్లు వేస్తున్నావు? ఏం బ్రతకాలం లేదా నీకు అని కోపంగా అరిచింది. ఈ వివేక్ గురించి పూర్తిగా తెలియక మాటలు పేలుతున్నావు. ఒక్కసారి నా గురించి అడిగి తెలుసుకొని అప్పుడు మాట్లాడు బేబ్. బాయ్, ఉమ్మా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. చీచీ, డర్టీ రోగ్ అని చేదరించుకుంటూ వెళ్ళిపోయింది. లంచ్ అవర్లో మళ్లీ ప్రత్యక్షమయ్యి మిథున బాక్స్ లాక్కుని స్పూన్తో ఫుడ్ తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. ఏ మిస్టర్, మేనర్స్ లేదా నీకు అంటూ చెలరేగి అడిగాడు వినీత్. నువ్వెవడువరా పిల్ల బచ్చాగా, పక్కకు పోయి ఆడుకో అన్నాడు. షటప్, నేనెవరైతే నీకెందుకు, మర్యాదగా పో అని కోపంగా అన్నాడు వినీత్. ఏంట్రా నీకు వణకాలా అని యగాదిగా చూశాడు. ఏం వణకవా అయితే, చూద్దాం అని బలుపుగా అన్నాడు వినీత్. ఏంట్రోయ్ పెద్ద ఫుడింగ్లా మాట్లాడుతున్నావు, దొబ్బై, దీంతో నాకు పనుంది అని టెంపరీగా అన్నాడు వివేక్. నీ వగరేంటో నేను చూస్తాను, పద మిదు, దీంతో చెప్దాం, అప్పుడు ఎవరు పోతారో చూద్దాం అని మిథున చేతిని పట్టుకున్నాడు. ఏయ్, దాని చేతిని పట్టుకునే హక్కు నాకే ఉందిరా, వదులు అంటూ అరిచాడు. వదలండ్రా, ఏం చేస్తావు అని వివేక్ మీదకి వెళ్ళాడు వినీత్. భయంతో బిగుసుకుపోయింది మిథున. ఏంట్రా రేగుతున్నావు, బతకాలం లేదా అని దురుసుగా మీదకి వచ్చాడు వివేక్. ఏంటి, నువ్వే నన్ను చంపేస్తావా అంటూ పొగరగా నవ్వి, సరే చూసుకుందాంరా అని పదమిదు అంటూ ఆమె చేతిని పట్టుకొని లాక్కెళ్ళాడు వినీత్. వీడు డీన్ దగ్గరికి పోతాడేమో బావా అన్నాడు ఫ్రెండ్. చెప్పనివ్వరా, వాడికి నా గురించి తెలియదా ఏంటి అని రెక్లెస్గా కాలర్ ఎగరేశాడు వివేక్. వివేక్, మేమంతా ఉండగా దాని గురించి ఎందుకు గొడవ చెప్పు అంటూ వగలపోయింది ఒక కొత్త అమ్మాయి. మీరంతా వాడి పడేసిన టిష్యూ పేపర్స్, పదే పదే నేను వాడను అది అంటూ హార్ట్ మీద రాసుకుంటూ, అప్సరస అలాంటి దాన్ని లైఫ్ లాంగ్ అనుభవించినా తనివి తీరదు అని మరో 4 వల్గర్ మాటలు అన్నాడు వివేక్. కోపంతో మొహం ఎర్రబడి, మళ్ళీ పిలువు చెబుతా అని రోషంగా అందామె. ఏహే పోవే, మీరందరూ మిథున కాలి గోటికి కూడా తోగరు అని తాళెగరేశాడు వివేక్. ప్యూన్ వచ్చి, వివేక్ నిన్ను డీన్ సార్ పిలుస్తున్నారు అన్నాడు. ఏంటంట అని గీరగా అడిగాడు. ఏమో, పిలుచుకు రమ్మన్నారు, వచ్చాను అంతే అన్నాడు ప్యూన్. పద, వాడి గోలేంటో చూసేద్దాం అంటూ ముందుకు వెళ్ళాడు వివేక్. డీన్ ముందు కూర్చొని కాలు మీద కాలేశాడు వినీత్. వద్దికగా సైడ్కి నిలబడింది. కూర్చోమన్నా కూర్చోకుండా ఉంది మిథున. పొగరుగా తలెగరేస్తూ పర్మిషన్ కూడా తీసుకోకుండా నిర్లక్ష్యం వెళ్లబోస్తూ సరాసరి డీన్ క్యాబిన్లోకి ఎంట్రీ ఇచ్చాడు వివేక్. వివేక్, నీకు మేనర్స్ లేదా అంటూ రేగాడు డీన్. మీ దగ్గర నాకు ఫార్మాలిటీ ఏంటి సార్ అని విసుగ్గా పెట్టి, ఏంటి పిలిచారంట అని చురుగ్గా వినీత్ వైపు చూశాడు. నీ బిహేవియర్ మార్చుకోకపోతే నేను డిబార్ చేయాల్సి వస్తుంది అని సీరియస్గా అన్నాడు డీన్. దేనికి డిబార్ చేస్తారు సార్, వీడేదో చెప్తే సీనియర్ని నన్ను పట్టుకుని నిలదీస్తారా? నేను కనుసైగ చేస్తే చాలు మొత్తం యూనివర్సిటీ అంతా సమ్మె చేస్తుంది అని బలుపుగా అన్నాడు వివేక్. ఓ ఐసీ, నువ్వంత తోపు అన్నమాట అని సీరియస్గా అంటూ, డాడ్ విన్నారు కదా వీడి వాగుడు, సో మీరేం చేస్తారో ఒకసారి చెప్పండి అని ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు వినీత్. ఏంట్రా చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, నీ అయ్యకి చెబితే నేను వణుకుతానా అంటూ నిర్లక్ష్యంగా అడిగాడు. పోనీ నీ ఫాదర్కి చెప్తే వణుకుతావా చూడు. హలో బానోజీ, మీ సన్నేంటో బాహుబలి ప్రభాస్లా తల ఎగరేస్తున్నాడు, అక్కడ విన్నావు కదా. సో ఈ క్షణమే నీ కంపెనీలో మా అంతా వాపస్ తీసుకుంటున్నాను. అలాగే నువ్వు మొన్న తీసుకున్న మనీ అంతా ఈవినింగ్ లోపు నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. చేయకపోతే ఈ చక్రవర్తి గురించి నీకు తెలుసు కదా అని బేస్ వాయిస్తో వార్నింగ్ బెల్ మోగించాడు వినీత్ ఫాదర్. నో సార్, మీరు అలాంటి వైలెంట్ డెసిషన్ తీసుకోవద్దు, మా వాడికి నేను బుద్ధి చెబుతాను, మీ అబ్బాయి జోలికి ఎప్పుడు రాకుండా నేను చూస్తాను, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ బెగ్ చేస్తూ వివేక్ వెంటనే, చక్రవర్తి గారి బాబుకి సారీ చెప్పు అంటూ రౌద్రంగా అరిచాడు భానోజీరావు. తన ఫాదర్ సారీ చెప్పమని ఆర్డర్ వేయగానే దవడ కండరాలు బిగించి కోపంగా సారీ అని పొడిగా అన్నాడు వివేక్. నాకేం వినిపించలేదురా, క్యాంటీన్లో అయితే గాండ్రించావు, ఇక్కడేంట్రా నోరు పైకి లేవటం లేదు, వినిపించేటట్టు చెప్పు అని రెచ్చగొట్టాడు వినీత్. సారీ సారీ అంటూ చాలా అంటూ రూమ్ దద్రిల్లేలా అరిచాడు ఉక్రోషం తన్నుకు వచ్చి. ఏయ్ ఏంటా పొగరు,
వాడు ఈ చక్రవర్తి ఓన్లీ వన్ సన్. నీలా బేవార్స్ అనుకుంటున్నావా? గోల్డ్, అది తెలుసుకో, లేకపోతే ప్రాణాలు తీసేస్తాను అని రౌద్రంగా హెచ్చరించి, అందుకే నాన్న నిన్ను యూఎస్ వెళ్ళి స్టడీ చేయమంటే మన కాలేజ్ ఉండగా ఎక్కడికో ఎందుకు డాడ్ అన్నావు. చూసావా నీ చుట్టూ ఎలాంటి అలగా పీపుల్స్ ఉన్నారో అని చేదరింపుగా అన్నాడు. ఓకే డాడ్, బాయ్, ఈవినింగ్ వచ్చాక మాట్లాడతాను అని కాల్ కట్ చేశాడు వినీత్. బాబు ఎవరనుకుంటున్నావు? ఈ యూనివర్సిటీ ఫౌండర్ అయిన చక్రవర్తి గారి సన్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు, వెళ్ళు అంటూ చిరాకు పడ్డాడు డీన్. బుసలు కొడుతూ మిథున వైపు కక్షగా చూస్తూ వెళ్ళాడు వివేక్. అదంతా చూస్తున్న మిథున బేభత్సమైన షాక్ గురైంది. తనేం విందో కూడా చాలాసేపటి దాకా అర్థం కాలేదు. తన మైండ్ అంతా రిసీవ్ చేసుకున్నాక వినీత్ని చూస్తుంటే భయం కలిగింది. థ్యాంక్ యూ సార్ అని కమాన్ మిథున అని చేతిని చాపాడు వినీత్. ఆ చేతిని అందుకునే అర్హత తనకే మాత్రం లేదు, అది ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా అని అనుకుంది. వినీత్ వైపు చూడకుండానే ముందుకు వెళ్ళిపోయింది మిథున. నొసలు ముడిచి చిత్రంగా బిహేవ్ చేస్తుందేంటిది అనుకుంటూ, ఏయ్ మిథు, వాట్ హ్యాపెనింగ్ యార్ అని వెనకే వెళ్ళాడు వినీత్. కళ్ళనీళ్లతో, సారీ వినీత్ గారు, మీరెవరో తెలియక నా ఇష్టానికి బిహేవ్ చేశాను, క్షమించండి అంటూ గద్గద స్వరంతో అంది ఆమె. వియర్డ్గా చూస్తూ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా మిథు? ఇప్పుడే తెలిసిందండి. ఈ అండి సీమండి ఏంటి చండాలంగా అని మొహం చిట్లించాడు. ఎవరిని ఎలా గౌరవించాలో అలా గౌరవించాల్సిందే వినీత్ గారు. కానీ నాకు చాలా ప్రౌడ్గా ఉంది. అంత రిచ్ పర్సన్ అయి ఒక నార్మల్ మ్యాన్లా మాతో కలిసిపోయారు చూడండి, దానికి నిజంగా గర్వంగా ఉందనే చెప్పాలి. లుక్ మిథు, ఈ స్టేటస్, మనీ, పవర్, ఎక్స్ట్రా అన్నీ కొన్నింటి వరకే ఉంచాలి. కాలేజ్ అంటే పవిత్రమైన దేవాలయం. అలాంటిది ఇక్కడ అందరూ సమానమే. తారతమ్యాలు, కులమతాలు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని చూడండి ఇక్కడ మాత్రమే. కొందరు ఉంటారు వేస్ట్ ఫెలోస్, అది వేరే విషయం. మనం అలాంటివి కేర్ చేయకూడదు మిథున. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంతే, మరే భేదం చూపించుకు. పద, ఆకలి దంచేస్తుంది, ఫుడ్ వచ్చింది తినొచ్చు అన్నాడు. వినీత్ ఎన్ని చెప్పినా అతని ఫాదర్ మాటలు నేరుగా హృదయంలోకి దూసుకుపోయి ఒకలాంటి వెరుకు కలిగింది ఆమెకు. ముందులా చనువుగా పిలగలేకపోయింది. వివేక్ పడిన దెబ్బతో లోపల కుక్కర్లో రైసులా కొతకొతా ఉడికిపోయాడు. మిథునని ఎలా అయినా సాధించి వినీత్ని గట్టి దెబ్బ కొట్టాలని కాచుకొని కూర్చున్నాడు. వినీత్ లేనప్పుడల్లా మిథునని చాలా ఇబ్బంది పెడుతూ హింసించేవాడు. డేస్ వేగంగా పాస్ అవుతూనే ఉన్నాయి. కాలేజ్ ఫెస్ట్ కోసం అనౌన్స్ చేశారు. అది విన్న వివేక్ మైండ్లో ఒక క్రూయల్ ఐడియా మెరిసింది. అందరి ముందు మిథున వినీత్ పరువు తీయాలని పక్కాగా స్కెచ్ సిద్ధం చేసుకున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. మిథునని బలవంతంగా సోలో పెర్ఫార్మెన్స్ చేయడానికి అతి కష్టం మీద ఒప్పించాడు వినీత్. డాన్స్లో కొంచెం ప్రావీణ్యం ఉంది తనకని తెలిసి నైట్ ఘనంగా నిర్వహించారు. ఫెస్ట్కి చీఫ్ గెస్ట్గా వినీత్ ఫాదర్ కూడా వచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.